వరంగల్ జిల్లా మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్ బృందం మరి కాసేపట్లో బయలుదేరనుంది. తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సులో మేడిగడ్డ బ్యారేజ్కు చేరుకోనున్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200 మంది ప్రతినిధి బృందంతో బ్యారేజ్ని సందర్శిస్తారు. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించిన అనంతరం అక్కడి నుంచి అన్నారం బ్యారేజ్ను కూడా బీఆర్ఎస్ బృందం పరిశీలించనుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ని అడిగి తెలుసుకుందాం. భాస్కర్, బీఆర్ఎస్ బృందం దాదాపుగా 200 మంది వరకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది మేడిగడ్డకు. ఎందుకు అంటే ఈ ప్రత్యేకంగా ఇప్పుడు ఈ సందర్శనకు అసలు కారణం ఏంటి? ఆల్రెడీ మేడిగడ్డకు సంబంధించి అనేక సందర్భాల్లో విజిట్ చేశారు, అక్కడ ఉన్నటువంటి సమస్యలను అంతా చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ బృందం ఎందుకు వెళ్తుంది, ఏం చేస్తున్నారు? నందు నందు తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద సంచలనమైన పరిస్థితి. గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టిందని చెప్పేసి, కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించిందని చెప్పేసి దేశాల నుంచి ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు తీసుకొచ్చి అట్టాసంగా ప్రారంభం చేసిన పరిస్థితి మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలుగా అమలు చేసినటువంటి 6 గ్యారంటీల పథకాలుగా అమలు చేసినటువంటి స్కీమ్లో భాగంగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడు ఎలక్షన్ నేపథ్యంలోనే మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోవడం జరిగింది. పెద్ద శబ్దనాడుతో కూలిపోవడంతో కాంగ్రెస్ అది మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ ఎలక్షన్ లో భాగంగా తప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టుని మేము అధికారంలోకి వచ్చే మాత్రం దాన్ని అది చేస్తామని చెప్పేసి మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగానే ఏం జరిగింది, తర్వాత అక్కడ ఉన్నటువంటి అవినీతి అక్రమాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది, ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఏఎన్సీలు కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేసిందని చేసి తెలుసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడ్డది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సీఎం దుద్దిల శ్రీధర్ బాబు మొన్న ఈ మధ్య కాలంలోనే మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించారు. అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితిని పరిశీలించారు. అయితే గతంలో నల్గొండలో సభ పెట్టినప్పుడు కేసీఆర్ మాట్లాడుతూ ఆ నల్గొండ మేడిగడ్డకు బొందలగడ్డకు ఎందుకు పోయారు, మీరు అక్కడ ఏం బిక్తారని చెప్పి సంచలన కామెంట్ చేయడంతో పాటు దీన్ని కూడా తగ్గలేదు, తప్పకుండా మీ ఎమ్మెల్యేల లేదో తప్పకుండా మేము ఒక బృందాన్ని వచ్చి పరిశీలిస్తామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ చెప్పడం జరిగింది. అయితే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మరోపక్క బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డని కాళేశ్వరం ప్రాజెక్టుని వెంటనే సందర్శించడం జరిగింది. అయితే ఇవాళ సంబంధించిన మేడిగడ్డలో కాళేశ్వరంలో భాగమైనటువంటి మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ ని టీఆర్ఎస్ బృందం బేస్ లో 200 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ మంత్రుల బృందంతో కలిసినటువంటి 200 మంది బృందంతో ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించబడుతుందని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరిన పరిస్థితి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు మామూలు ప్రాజెక్టు కాదు. కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టు ఇవన్నీ సుందిళ్ల ప్రాజెక్టు పెద్ద వ్యవస్థ. అది 151 మోటార్లు, 2 లక్షల ఎకరాలకు వాటర్ ఇచ్చే, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి మాగాన్ని చేసేటువంటి ప్రాజెక్టు. అది ఆషామాష కాదు. దీన్ని తప్పకుండా ఈ ప్రాజెక్ట్ లో జరిగినటువంటి విషయాలను కాబట్టి అక్కడ ఎంత ప్రతిష్టాత్మకంగా కట్టినామని చెప్పేసి ఇవాళ మేడిగడ్డని సందర్శించి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెప్తాం, నిజం చెప్తామని చెప్పేసి ఏదో ఆ టీఆర్ఎస్ పార్టీ ఇలా మేడిగడ్డ టీఆర్ఎస్ పార్టీ సంబంధించి బృందం మొత్తం ఇలా మేడిగడ్డను పెట్టుకున్న పరిస్థితి. అయితే నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టింది వాళ్ళే. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టును మాత్రం నిర్మించింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, లోపాలను పూర్తిగా కమిషన్ల కోసమే కట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,00,000 కోట్ల రూపాయలు దాచుకుంది. తప్పకుండా ఇది తెలంగాణ ప్రజలకు తెలియాలి, దీంట్లో వాస్తవాన్ని తెలియాలని చెప్పేసి ఇప్పటికే పదే చెప్తుంది. ఆ నేపథ్యంలో పవర్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది. అయితే దానికి ధీటుగానే టీఆర్ఎస్ పార్టీ కూడా మేము చేసిన అక్రమాలు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినామని చెప్పేసి ఏదో ప్రజలకు చెప్తాం, ప్రజలకు వాస్తవాలు తెలవాలని చెప్పేసి ఇలా ఆ మేడిగడ్డ ప్రాజెక్టుని సందర్శన పెట్టుకున్న పరిస్థితి. ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరి 200 మంది బృందంతో ఇవాళ మేడిగడ్డని సందర్శించే అవకాశం ఉంది. నిజంగా అక్కడికి వచ్చిన తర్వాత నిజంగానే తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు, ఎలాంటి సందేశం అయిపోతారు అని చెప్పి మరి కొద్ది గంటల్లో తెలిసే అవకాశం అవుతుంది. నందు, అంటే ఈ హడావుడి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది అసలు భాస్కర్? అండి, ఓవైపు కాంగ్రెస్ నాయకులేమో మేడిగడ్డనే మొత్తం చూపిస్తున్నారు, కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదు కదా అని చెప్పి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ మాట్లాడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పుడు బీఆర్ఎస్కి పోటీగా వారు కూడా ఒక ట్రిప్కి వెళ్తున్నారు కదా, ఇలా ప్రాజెక్టుల సందర్శన పేరుతో మొత్తం అవినీతి మేము బయట పెడతామని చెప్పేసి. అంటే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు ఈ సమయంలో? నిజంగా ఈ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుందంటారా? ఈ ప్రాజెక్టుల విషయాన్ని ఇలా ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల ఎంతవరకు వెళ్తున్నాయి అసలు ఈ అంశాలు ప్రజల్లోకి? నందు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇప్పుడు ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒక పొలిటికల్ స్ట్రాటజిక్ లోనే
మరి కొద్ది రోజులుగా పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మూడు పార్టీలు కూడా వ్యూహాత్మకంగానే ప్రచారం చేస్తున్న పరిస్థితులు భాగంగా ఇవాళ మేడిగడ్డ టీఆర్ఎస్ మేడిగడ్డ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇలా కృష్ణా జిల్లాలు కావచ్చు, గోదావరి జిల్లాల మీద జరుగుతున్న ఇష్యూ కావచ్చు. అయితే ఇవాళ మేడిగడ్డ టీఆర్ఎస్ బృందం మేడిగడ్డ ప్రాజెక్టు పెట్టడంతో కాంగ్రెస్ బృందం కూడా ఇవాళ ఆదిలాబాద్ నల్గొండ జిల్లా నుండి ప్రాజెక్టు సందర్శించడం కోసం పెట్టుకున్న పరిస్థితి, చేవేళ్ల ప్రాజెక్టు పెట్టుకున్న పరిస్థితి. అయితే ఎలక్షన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో నిజంగానే బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల అధికారం నుండి కాళేశ్వరం ప్రాజెక్టుని అత్యంత ప్రతిష్టాత్మక కఠినం, దేశంలోనే గొప్ప ప్రాజెక్టు ఎక్కడ కట్టలేదు, నిర్మించలేదు, కోట్ల రూపాయలు పెట్టి నిర్మించడం తెలంగాణ రైతాంగానికి చాలా మేలు జరుగుతుందని చెప్పిన ప్రభుత్వం, అప్పుడు ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే మొత్తానికి మేడిగడ్డలో కుంగిపోవడం జరిగింది. అన్నారం బ్యారేజ్ సంబంధించి బొంగలు పడడం జరిగింది. సుందీర్లలో కూడా క్రాక్స్ రావడం తోటి పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద నష్టం జరిగింది. అదే స్థాయిలో కూడా ఎన్నికల్లో కూడా పెద్ద ఓడిపోవడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరొకసారి ఉనికి చాటుకోవడం కోసం ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ప్రణాళికలు చేపట్టిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే ఆరోపిస్తున్న పరిస్థితి. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని రాష్ట్రంలో దోచుకున్న పరిస్థితి, రాష్ట్రంలో దాచుకున్న కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తప్పకుండా దీన్ని ప్రజలకు తెలియాలి, నిజాలు తెలంగాణలో ఏం జరిగింది. ఒక తెలంగాణ రాష్ట్రము ఒక నిధులు నియామకాలు ఉద్యోగాల మీద వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రం అమాయక ప్రజలని కోట్లాది రూపాయలు దాచుకుంది గత ప్రభుత్వం. తప్పకుండా ఇలా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందని చెప్తున్న పరిస్థితి, పదే చెప్తున్న పరిస్థితి. అయితే వెంటనే ఆ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, సంబంధిత శాఖల అధికారులతోటి పదే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అన్యాయ అక్రమాలను, అవినీతిని వెలికి తీసే ప్రయత్నంలో పడుతుంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇది ఒక స్ట్రాటజీ కావచ్చు, పొలిటికల్ స్ట్రాటజీలో నిజంగా ప్రజలకు నిజంగా ఈ వాస్తవాలు చెప్పడం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే నిజంగా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగింది, నిజంగానే అవినీతి జరిగిందా, అక్రమాలు జరిగినా, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎట్లాంటి ప్రలోభాలకు చేసినటువంటి అప్పుడు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, ఎలాంటి ₹1,00,00,000 కోట్ల ఎడ్డుపోయినాయి, ఎక్కడ దుర్వినియోగం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అప్పుడు తెలంగాణ ఏర్పడంగా మిగులు బడ్జెట్ ఉన్నట్టు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన పరిస్థితి. అది నిజంగానే ఇవే కాదు, ఇలా ఉద్యోగాలు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. గత ప్రభుత్వం అన్యాయం చేసింది, తెలంగాణలో చాలా భారీ ఎత్తున కుంభకోణం చేసిన చెప్తే కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 2 నెలలు అవుతుంది. 2 నెలల నేపథ్యంలో ఇప్పటికే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు ఒకదాని తర్వాత ఒకటి బయట పెట్టిన పరిస్థితి. అదేవిధంగా కృష్ణా జిల్లాలో జరిగినటువంటి ఎక్కడైతే అన్యాయం జరిగింది, రైతులకు, రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ అంశాన్ని ముందు వేసుకుని తిరగడం జరుగుతుంది. అయితే ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలోనే ఎవరి యువాలు వాళ్ళే, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది స్పష్టంగా. అయితే చూడాలి నందు, ఇలా బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఇలా మేడిగడ్డలో సందర్శించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు, అక్కడ నుంచి ఏమి ఇంటిమేషన్ ఇవ్వబోతున్నారు మనకు కొద్ది గంటల్లో తెలిసే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిజంగానే వీళ్ళు మేడిగడ్డ పోయిన తర్వాత అక్కడ సందర్శించిన తర్వాత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని ప్రాజెక్టులు సందర్శన పెట్టుకుంది. నిజంగానే అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, దీనికి స్పందించి ఇలా బీజేపీ పార్టీ కూడా ఎలాంటి కామెంట్ చేయబోతుందని మరికొద్ది గంటల్లో తెలిసే అవకాశం అవుతుంది నందు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.